రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావుకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు ఘన స్వాగతం పలికి కూరగాయల దండతో సన్మానించారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం దామర చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. దండు కళావత సిద్ధవ్వ రెడీగా ఉండండి. జర్రిపోతుల సిద్ధవ్వ దాదాపుగా 50 మహేశ్వరి, గంగిరెడ్డి శోభ, రమ్మ, కుస్తి మహేశ్వరి నెక్స్ట్ లైన్ లో ఉండాలి. కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలే. వచ్చిందా ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? అంటే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేయించినాం తప్ప ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకుముందు సొంత డబ్బులతో స్కూల్ కానీ ఏది చేసినా మేమే చేసినాం తప్ప 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాను తల్లి, ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం. అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపిస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా అంటే మనం గెలిచి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి 100 కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలుసా మీ అందరికి ఇది? అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక 4 ముచ్చట్లు చెప్పాలా, 4 మాటలు చెప్పాలా, 4 పనికిరాని ముచ్చట్లు చెప్పి గాయబ్ అయిపోవాలా. ఎన్నికలు వస్తుంటే మేము ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చేస్తాం, మేము దీనికి 1000 కోట్లు ఇచ్చేస్తాం అంటారు. కానీ ఒక్క